హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు మనం దోసానికి ఏం చేసుకుంటాము, వైట్ రైస్ వేసుకొని చేసుకుంటాము కదా, అదేని కొంచెం హెల్తీగా చేసుకోవడానికి బ్రౌన్ రైస్తో ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ దోశ చేసుకుంటున్నాము. ఈ బ్రౌన్ రైస్ దోశ క్రిస్పీగా సేమ్ హోటల్ స్టైల్లో రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మినప్పప్పు, అలాగే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే 3 కప్పులు బ్రౌన్ రైసే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక 3 కప్పులు వైట్ రైస్ కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పాపకి ఇవ్వడం వల్ల 1 కప్పు బ్రౌన్ రైస్, 2 కప్పుల వరకు వైట్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ముందే మీరు నానబెట్టుకున్న తర్వాత కడుక్కోకూడదండి, ఎందుకంటే అందులో ఉన్న పోషకాలన్నీ బయటకు పోతాయి. సో ముందే నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కొని అప్పుడు నీళ్లు వేసి ఒక 4 to 5 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి. నార్మల్గా వైట్ రైస్ తీసుకుంటే కనుక 2 to 3 అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బ్రౌన్ రైస్ కూడా తీసుకుందాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది నానడానికి. సో ఈ విధంగా 4 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు అటుకులు తీసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. దీన్ని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు పప్పు బియ్యంని రెండింటిని కలిసి మనం గ్రైండర్లో అయితే వేసుకోవచ్చు. మనం పప్పు నానబెట్టుకున్న నీళ్ళు అయితే ఉన్నాయి కదండి, అవి పడేయకుండా మనం ఏదైతే కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా వేయండి. వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి, మరీ పలుచగా గ్రైండ్ చేసుకున్నా మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఈ విధంగా మధ్య మధ్యలో వాటర్ కావాలంటే అదే వాటర్ని యాడ్ చేసుకుంటూ అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వాటర్తో సహా అందులో వేసేసుకోవాలి. ఇలా అటుకులు వేసాక ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ గ్రైండ్ చేసి పిండిని అయితే మెత్తగా రుబ్బేసాక తీసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక బౌల్లోకి రుబ్బునంతటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పిండిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇలా మనం నైట్ అంతా ఉంచేయకూడదు, ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవాలి. బాగా కలిపి అప్పుడు మూత పెట్టి నైట్ అంతా ఉంచేయాలి. అప్పుడు మాత్రమే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. 7-8 గంటల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి బ్యాటర్ అయితే ఎలా పొంగిందో. చూసారు కదా, ఇలా పొంగితే మాత్రమే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి పొంగింది, అలానే బ్యాటర్ కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ మనకి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత మాత్రమే మరొక బౌల్లోకి తీసుకొని, మరీ పలుచగా కాకుండా అలాగనే గట్టిగా కాకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ప్యాన్కి ఈ విధంగా ఆయిల్ వేసి ఒక టిష్యూతో కానీ లేదంటే ఏదైనా క్లాత్తో కానీ పైన అలా ఒత్తుకోవాలి. అప్పుడు మనకి దోశ వేసినప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నాకైతే అది కొత్త ప్యాన్ రాలేదు, అందుకని మరొక ప్యాన్ మీద ఇలా చేశాను. ఇలా వేసుకున్నాక బ్యాటర్ అంతా చూడండి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో మాత్రమే మనం అయితే కాల్చుకోవాలి దోశని. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ బ్యాటర్లోకి మీరు మరికొంత మంచి కలర్ రావాలి అంటే కనుక షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇలా రిమైనింగ్ బ్యాటర్ అంతా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసేసుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వచ్చే దోశలు, లైక్ పేపర్ దోశ అంటారు కదా, అలా వచ్చింది. నార్మల్ దోశకి ఈ దోశకి పెద్ద వేరియేషన్ ఏం లేదండి, యాజ్ డే సేమ్ నార్మల్ దోశలానే ఉంది. మీకు ఏ చట్నీ కావాలో ఆ చట్నీతో అయితే సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చట్నీ ప్రాసెస్ని కూడా చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2-3 గ్రీన్ చిల్లీ, ఒక కొంచెం అల్లం ముక్క, అలాగే ఒక 4 నుంచి 5 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గించుకోండి.
5 to 6 మినిట్స్ తర్వాత చూడండి ఏ విధంగా మెత్తగా మగ్గిపోయాయో. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది, కంప్లీట్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారక మాత్రమే మిక్సీ బౌల్లో వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 60 గ్రామ్స్ వరకు పుట్నాల పప్పును కూడా తీసుకుంటున్నాను. అలాగే కావాల్సినంత వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఇక్కడ మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి, అలాగే 4-5 వెల్లుల్లి, కొంచెం కరివేపాకులు, అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చట్నీతో దోశల్ని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ దోశ రెసిపీ, ఈ టమాటో చట్నీ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.